ఛానల్. ఈరోజు నేను మీకు చెప్తున్నాను 4th చాప్టర్స్ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ 7. ఎక్సర్సైజ్ 7 చెప్పే ముందు మీరు కొన్ని నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి. ఓకే, ట్రాన్స్వర్సల్ అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి నోట్స్లో. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 or more lines ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్స్వర్సల్ అని అన్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఇచ్చాడు. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు రైల్వే ట్రాక్. ఓకే, ఒక లైన్ విచ్ ఈజ్ ఇంటర్సెక్ట్స్ 2 or more lines. ఇక్కడ చూడండి, ఇదొక లైన్ అనుకుంటే, ఇవన్నీ వేరే లైన్స్ అనుకుంటే, వీటన్నింటినీ కలిపేది ఇంటర్సెక్టింగ్ అంటే కలిసే దానిని ట్రాన్స్వర్సల్ అని అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫిగర్ 1 లో చూడండి, 2 lines ఎల్ అండ్ ఎం. ఓకే, ఈ లైన్ 2 ఎల్ అండ్ ఎం ఆర్ ఇంటర్సెక్టెడ్ బై లైన్ ఎన్. ఓకే, ఇది ఇలా ఉన్న లైన్స్ ని ఎన్ అనుకుంటే ఆర్ 2 distinct points, therefore n is transversal to ఎల్ అండ్ ఎం. ఇక్కడ ఎన్ అనేది ఎల్ కి ఎం కి ట్రాన్స్వర్సల్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ 2 లో కూడా అంతే, PQR ఇంటర్సెక్టింగ్ బై లైన్ ఎస్. ఈ లైన్ ఎస్ తోటి ఇంటర్సెక్టింగ్ అవుతుంది. సో ద థర్డ్ డిస్టింక్ట్ పాయింట్, సో ఎస్ ఈజ్ ట్రాన్స్వర్సల్ టు PQR. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 2 lines ఆర్ A, B 2 lines అనుకుంటే వీటిని సి అనే లైన్ ఇంటర్సెక్షన్ చేస్తుంది. సో సి ఈజ్ ట్రాన్స్వర్సల్ టు A, B, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే C, B తీసుకొని ఇక్కడ A ఈజ్ ట్రాన్స్వర్సల్ టు C, B అని రాసుకోవచ్చు. అండ్ B తీసుకొని B ఈజ్ ట్రాన్స్వర్సల్ టు C, A అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, కంపల్సరీ మీరు ఇవి కూడా నేర్చుకోవాలి. యాంగిల్స్ మేడ్ బై ఏ ట్రాన్స్వర్సల్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఇవన్నీ యాంగిల్స్. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, మనకి ఇప్పుడు 2 lines ఇంటర్సెక్ట్ అయినప్పుడు వచ్చేదాన్ని యాంగిల్ అంటాం కదా. ఇక్కడ 8 యాంగిల్స్ మనకి ఫామ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కరస్పాండింగ్, ఇక్కడ మీకు తెలుసు కదా, ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ అంటే ఇక్కడ లోపల ఉన్నవి, ఫిగర్ లో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఓకే, ఎక్స్టీరియర్ అంటే మీకు ఆల్రెడీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంటే తెలుసు. ఇంటీరియర్ అంటే లోపల సైడ్ ఉండేవి, ఎక్స్టీరియర్ అంటే బయట సైడ్ ఉండేవి. ఎక్స్టీరియర్ అంటే 1 2 7 8, ఇవన్నీ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ కి సేమ్ ఇటువైపు కానీ ఇక్కడ చూడండి పైన వైపు ఒకటి ఇంటీరియర్ యాంగిల్, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్, బట్ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటే మనం ఏమంటాం, వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉన్నా కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ ఉంటాయి ఆ యాంగిల్స్. సపోజ్ ఇదంతా ఒక 80 degrees ఉంటే ఇది కూడా 80 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటే ఇది కూడా 90 degrees ఉంటుంది. అలా ఇలా వాటిని అన్నింటినీ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, 1 5, ఇలా 2 6 4 8, ఇవన్నీ కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక యాంగిల్, రైట్ సైడ్ ఒక యాంగిల్, ఇంటీరియర్ సైడ్ ఉంటాయి. అంటే ఇంటీరియర్ మీన్స్ లోపల సైడ్ ఉంటాయి. ఓకే, లోపల సైడ్ ఉంటాయి ఇవి చూడండి, ఇలా మీకు పిక్చర్ లో తెలుస్తుంది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అన్నారు కదా, ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ 2 యాంగిల్స్ సేమ్ ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అన్నాడు. ఇక్కడ లోపల సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ లోపల సైడ్ సేమ్ ఉంటాయి అని చెప్పాడు. ఇదంటే 4 5 సేమ్ ఉంటాయి యాంగిల్స్, 3 6 సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నేమ్ ద పేర్స్ ఆఫ్ ద యాంగిల్స్. ఇది మీకు వీటికి నేమ్స్ అడిగాడు.
ఇవేం యాంగిల్స్ అని మీరు ఇక్కడ ఈ పిక్చర్స్లో చూసి ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్వర్సల్ ఆన్ ప్యారలల్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఒక విండో ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి. విండోలో మనకి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా సేమ్ ఇలాగా, ఇవన్నీ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. 2 or more లైన్స్ ఈక్వల్గా ఇలా సేమ్ ఉంటే ట్రాన్స్వర్సల్ ఆన్ ప్యారలల్ లైన్స్ అని అంటారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్యారలల్ లైన్స్లో ఇవి ఇచ్చాడు, మీరు వీటికి యాంగిల్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఎక్సర్సైజ్లో ఇక్కడ చూడండి, ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 or more లైన్స్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ అన్నారు. ఒక లైన్ 2 or more పాయింట్స్ ఉండి ఒక విచ్ ఇంటర్సెక్ట్స్, ఒక మీకు ఆల్రెడీ చెప్పాను ప్యారలల్ ట్రాన్స్వర్సల్ అంటే ఇలా ఇలా ఉంటే దీన్ని ఇక్కడ అడిగింది కూడా అదే. ఒక లైన్ 2 or more లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే దాన్ని ఏమంటారని అడిగాడు. ఓకే, మనం ట్రాన్స్వర్సల్ అని అంటామని మీకు ఇందాక చెప్పాను. ఓకే, ఇఫ్ ద పేర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ద లైన్స్ ఆర్. ఓకే, ఇఫ్ ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చాడు, మీరు చూసుకోండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ కదా. ఓకే, అదే క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ప్యారలల్, మీరు ప్యారలల్ అని రాసుకోండి. థర్డ్ వన్, ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ, దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ద సమ్ ఆఫ్ ఇంటీరియర్స్, టూ ఇంటీరియర్ యాంగిల్స్ వాటిని యాడ్ చేస్తే సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ, దెన్ అయితే వాటి రెండింటిని యాడ్ చేస్తే అవి ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే ఏంటి, మనకు 90 degrees ఉండాలి, 90 degrees వస్తుంది. మరి ట్రాన్స్వర్సల్గా ఉంటాయి. ట్రాన్స్వర్సల్ అంటే మనకు కంపల్సరీ ప్యారలల్ లైన్సే ఉంటాయి. సో ఇది ప్యారలల్, దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. ఒకటి మీరు బాగా గుర్తుంచుకోవాలి, ట్రాన్స్వర్సల్లో కంపల్సరీ ప్యారలల్ లైన్స్ ఉంటాయి, ప్యారలల్ లైన్స్ కంపల్సరీ ట్రాన్స్వర్సల్ అవుతుంది. అంటే ట్రాన్స్వర్సల్ ఎప్పుడు అవుతుంది, ప్యారలల్ లైన్స్ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు. ఇఫ్ 2 lines are, next fourth one, if 2 lines are intersects each other, then the number of common points they have, ఏంటి 2 lines intersects one each other, 2 lines ఒక లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి, అప్పుడు ద నెంబర్ ఆఫ్ పాయింట్స్, అప్పుడు అక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటాయి, దే హ్యావ్ కామన్ పాయింట్. ఓకే, సేమ్ ఒకటే లైన్ ఉంటుంది కదా, అప్పుడు 2 linesని ఇంకొక లైన్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఆ ఇంకొక లైన్ యొక్క పాయింట్స్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమని రాయండి, 1 కామన్ పాయింట్ అని రాయండి. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద లైన్స్ L and M ఆర్ ప్యారలల్ అండ్ N ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అన్నాడు. ఓకే, ఫిల్ ఇన్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. ఓకే, ఫస్ట్ వన్ 80 degrees ఇచ్చాడు. మనకి యాక్చువల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, నార్మల్గా ఒక లైన్ 180 degrees ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో ఇక్కడ చూడండి, మీరు ఫిగర్ చూడండి, ఇక్కడ ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 100 degrees ఉంటుంది. సో 100 degrees ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, దెన్ యాంగిల్ 7, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, దెన్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. ఎలా అవుతుంది, యాంగిల్ 3 యాంగిల్ 4, ఇక్కడ చూడండి యాంగిల్ 3 యాంగిల్ 7 కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారము యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 7 కాబట్టి యాంగిల్ 7 కూడా 45 degrees అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, దెన్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది, ఒకవేళ ఈక్వల్స్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, దెన్ సారీ నేను మీకు ఇందాక ఇది రాంగ్ చెప్పాను కదా, ఇది యాంగిల్ 1 యాంగిల్ 2, ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ ఉంటుంది, స్ట్రేట్ లైన్ పైన మనకు యాంగిల్ ఎంత ఉంది, 180 degrees. సో ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్స్ టు 80 degrees ఇచ్చాడు, దీన్ని 8 ఈజ్ ఈక్వల్స్ టు 100, దెన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees అవుతుంది. ఓకే, సారీ చెక్ చేసుకోండి, ఇక్కడ స్ట్రేట్ లైన్ పైన యాంగిల్ 180 degrees, 1 ఈజ్ 80 degrees, దెన్ 2 ఈజ్ 100 degrees. ఇక్కడ ఆన్సర్ 100 degrees.
నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ 2 ఈజ్ 90 degrees, 2 ఈజ్ 90 degrees, దెన్ 8 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అన్నాడు. మనకి ఇక్కడ చూడండి 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఫ్రమ్ వేర్ ఇలాగా 2 యాంగిల్ 2 యాంగిల్ 8 ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ప్రకారం 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే ఇక్కడ కూడా 90 degrees వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees, దెన్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు. యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees, యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఫ్రమ్ యాంగిల్ 2 అండ్ 4 అండ్ 8 కదా, ఇక్కడ 4 8 4 ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees కాబట్టి 8 ఈజ్ ఈక్వల్స్ టు కూడా 100 degrees అవుతుంది. ఓకే, 100 degrees ఈజ్ ద ఆన్సర్. ఇలా ఈ యాంగిల్ ప్రకారం కరెస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారం 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 కాబట్టి ఇది కూడా 100 degrees ఆన్సర్. మీరు 100 degrees అని రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మెజర్ ఆఫ్ x, y అండ్ z ఇన్ ద ఫిగర్ వేర్ L ఈజ్ ప్యారలల్ BC అన్నాడు. ఓకే, L ఈజ్ ప్యారలల్ BC. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు, మీరు చూడండి. ఈ ఫిగర్ లో L ఈజ్ ప్యారలల్ టు BC అంటే ఇది దీనికి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ లైన్స్, ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి అన్నాడు. అయితే x, y, z ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా సింపుల్ అండి. మీరు ఇక్కడ ఆన్సర్ చూడండి. L ఈజ్ ప్యారలల్ టు BC, L ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, x ని 75 degrees ని 45 degrees ని యాడ్ చేస్తే దీని లెంత్ వస్తుంది కదా మనకి. అప్పుడు x ప్లస్ 75 degrees ప్లస్ 45 degrees అంటే L ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ y ప్లస్ z అని తీసుకున్నాం మనం. ఓకే, కంప్లీట్. మనం L ని ఫైండ్ అవుట్ చేయాలి. L ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ పార్ట్ ఎంత ఉందో చెప్పలేడు, జస్ట్ ఓన్లీ ఇటు వన్ సైడ్ పార్ట్ సెకండ్ సైడ్ పార్ట్ చెప్పాడు, మిడిల్ పార్ట్ మనకు చెప్పలేదు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, L ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలి మనకి, ఒక స్ట్రేట్ లైన్ 180 degrees ఉండాలి. ఓకే, అప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని రాసుకొని x degrees. ఇక్కడ ప్యారలల్ టు BC అంటే L ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలల్ టు BC, ఇవి రెండు సేమ్ ఉన్నట్టే కదా. అప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు 75 degrees అవుతుంది, C ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసినాయి కదా. ఐ మీన్ x అంటే దీన్ని ఇక్కడ XYZ అని రాసుకున్నాను. మీరు ఇక్కడ ఏబీసీలలోకి ఏబీసీలో అన్నా XYZ అన్నా ఒకటే, మనకి XYZ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనము వీటిని ఇలా తీసుకుందాము. ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు 75 degrees, y ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. వీటిని అన్నింటినీ ఒక దగ్గర రాస్తే x ఈజ్ ఈక్వల్స్ టు మనం x ని ఇటు సైడ్ తెచ్చుకుందాం. మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి x ని ఒక సైడ్, ఇవి నెంబర్స్ అన్నింటినీ ఒక సైడ్ రాసుకుంటే అప్పుడు మనకి ఎంత x ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. మీరు ఇలానే నోట్స్ లో కూడా ఇలానే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి, ఇక్కడ చూడండి. ABCD ఈజ్ ఏ quadrilateral in which AB parallel to DC and AD parallel to BC. ఫైండ్ యాంగిల్ B, యాంగిల్ C అండ్ యాంగిల్ D అన్నాడు. ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు, మనం వీటిని ఇందులో మిగతా యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చాడు, AB ప్యారలల్ టు DC అండ్ AD ప్యారలల్ టు BC అని ఇచ్చాడు. హింట్స్ ఇక్కడ చూడండి. మనకి AB ఫస్ట్ ఇక్కడ ఏంటి, A ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees ఇచ్చాడు. AB మనకి ఇక్కడ ఇది ఒక స్ట్రేట్ లైన్, ఈ స్ట్రేట్ లైన్ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత 180 degrees రావాలి. ఓకే, A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, మనకి A ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees ఆల్రెడీ, ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. బీని ఇలానే పెట్టేసి 50 degrees ఇటు వైపు తీసుకెళ్తే 50 degrees వస్తుంది. అప్పుడు మైనస్ అవుతుంది. ఇటు సైడ్ ప్లస్ సైన్ ఉంటే ఇటు సైడ్ వస్తే మైనస్ సైన్ అవుతుంది కదా. అప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు 130 degrees. నెక్స్ట్ B ప్లస్ C ఫైండ్ అవుట్ చేద్దాము. ఇప్పుడు మనకి A వచ్చింది, B వచ్చింది. ఇప్పుడు B ప్లస్ C ఫైండ్ అవుట్ చేద్దాం. B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా ఒక స్ట్రేట్ లైన్ లాగా కన్వర్ట్ చేసుకుంటే ఇది కూడా మనకి 180 degrees ఉండాలి. మనకు ఆల్రెడీ B తెలుసు. సో B ఇక్కడ ఏంటి 130 degrees ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. C ని ఇలానే పెట్టేసి 130 degrees ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ సైన్ కాస్త మైనస్ సైన్ అవుతుంది కాబట్టి 180 మైనస్ 130. సో C ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ మనకి AB ప్యారలల్ టు DC అని ఇచ్చాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ D ప్లస్ A ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. మనకి A ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత 50 degrees. D ప్లస్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. D ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 50. ఓకే, ఎలా వచ్చింది, 15 ఇటు సైడ్ తీసుకొచ్చినాం.
లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ తీసుకొచ్చినాం, ప్లస్ సైన్ కాస్త మైనస్ సైన్ అయింది, అప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు 130 degrees. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసినాయి కదా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ ఏ గివెన్ ఫిగర్ L and M are intersected by a transversal N. Is L parallel to M అన్నాడు. అంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, ఆ ఫిగర్లో ఎల్ని ఎమ్ని ఎన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎమ్ అని అన్నాడు, అంటే ఈ రెండు ప్యారలల్ అన్నాడు. ఎస్ ఇవి ప్యారలల్, రెండు లైన్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, అండ్ ఇవి ఎంత దూరం వెళ్ళినా కలవవు. ఓకే, అప్పుడు అవి ఏంటి ప్యారలల్ లైన్స్. ఆన్సర్ కూడా ఎస్, ఎల్ అండ్ ఎమ్ ఆర్ ప్యారలల్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అండ్ యాంగిల్ ఈ ఇన్ ద ఫిగర్, గివ్ రీజన్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు ఫిగర్, ఇక్కడ సేమ్ అన్ని ఒకటే మనకి ఒకటేలాగా ఉన్నాయి, వీటి యాంగిల్స్ ఆల్సో సేమ్. అప్పుడు ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees అన్నాడు. ఓకే, అంటే సేమ్ మిగతావన్నీ కూడా అలాగే అంతే ఉంటాయి కదా, ఫిగర్స్ సేమ్ సెంటీమీటర్స్లో మనకి ఫైండ్ అవుట్ చేసినా కానీ సేమ్ అలానే ఉంటుంది కదా వీటిని కొలిస్తే. ఓకే, అప్పుడేంటి మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సి ఈజ్ ఈక్వల్స్ టు, డి ఈజ్ ఈక్వల్స్ టు, మనకి కింది వైపు యాంగిల్ 50 ఇచ్చాడు, పై వైపు యాంగిల్ 50 ఇచ్చాడు. సో ఇవన్నింటి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 50 వస్తుంది. మనకు రీజన్ అడిగాడు. ఓకే, రీజన్ మీరు ఇలా రాసేసుకోండి. ఇఫ్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్సల్ అండ్ ద alternate interior angles are equal, then the lines are parallel. So angle A is equals to angle B is equals to angle C is equals to angle D is equals to angle E equals to 50 degrees. Okay, this is the answer. ఇంతటితో మనకు 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో 5th చాప్టర్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.